హాయ్ ఎవ్రీవన్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం స్ట్రక్చర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ టాపిక్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, ట్రోపో ఆవరణం గురించి క్రింది ప్రకటనలను గమనించండి. వాతావరణంలోని మొత్తం నీటి ఆవిరిలో దాదాపు 99% ఈ పొరలోనే ఉంటుంది. సాధారణ క్షీణత రేటు ప్రకారం ప్రతి 165 మీటర్ల ఎత్తుకు ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరుగుతుంది. వాతావరణ మార్పులైన వర్షం, మేఘాలు, తుఫానులు ఈ పొరలోనే సంభవిస్తాయి. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ సి కరెక్ట్ అండి. 1 అండ్ 3 ఆర్ కరెక్ట్ అండి. వాతావరణంలోని మొత్తం నీటి ఆవిరిలో దాదాపు 99% ఈ పొరలోనే ఉంటుంది. వాతావరణ మార్పులైన వర్షం, మేఘాలు, తుఫాన్లు ఈ ట్రోపో ఆవరణంలోనే ఉంటాయంటండి. స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అంటే ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుందండి, పెరగదు. కానీ స్టేట్మెంట్లో పెరుగుతుంది అన్నారు. సో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణ పొరలు మరియు వాటి ప్రత్యేకతలను జతపరచుము. పొరలు: స్ట్రాటో ఆవరణం, మీసో ఆవరణం, ఐనో ఆవరణం, ఎక్సో ఆవరణం. ప్రత్యేకతలు: రేడియో తరంగాల పరావర్తనం, జెట్ విమానాల ప్రయాణం, ఉల్కలు మండిపోవడం, హీలియం, హైడ్రోజన్ వాయువులు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B3, C1, D4. స్ట్రాటో ఆవరణం జెట్ విమానాల ప్రయాణం, మీసో ఆవరణం ఉల్కలు మండిపోవడం, ఐనో ఆవరణం రేడియో తరంగాల పరావర్తనం, ఎక్సో ఆవరణం హీలియం, హైడ్రోజన్ వాయువులు. స్ట్రాటో ఆవరణం గాలి ప్రశాంతంగా ఉండడం వల్ల జెట్ విమానాలకు అనుకూలంగా ఉంటుంది. మీసో ఆవరణం అనేది అంతరిక్షం నుండి వచ్చే ఉల్కలు ఇక్కడ మండిపోతాయంట. ఐనో ఆవరణం అయాన్ల వల్ల రేడియో తరంగాలను తిరిగి పరావర్తనం చేస్తుంది. ఎక్సో ఆవరణం ఇక్కడ ప్రధానంగా హీలియం మరియు హైడ్రోజన్ వాయువులు ఉంటాయి. ఎక్కడండి? ఎక్సో ఆవరణంలో. నెక్స్ట్ క్వశ్చన్, థర్మో ఆవరణంలో ఉష్ణోగ్రత 1500 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉన్నప్పటికీ మనకు ఆ వేడి తగలదు. ఈ ఆవరణంలో గాలి సాంద్రత అత్యంత తక్కువగా ఉండడమే దీనికి కారణం. బోత్ ఆర్ కరెక్ట్ అండి. థర్మో ఆవరణంలో ఉష్ణోగ్రత వేగంగా పెరిగినప్పటికీ గాలి సాంద్రత చాలా తక్కువగా ఉండడం వల్ల ఆ వేడిని మనం గ్రహించలేము. నెక్స్ట్ క్వశ్చన్, భూ ఉపరితలం నుండి పైకి వెళ్ళే కొద్దీ వాతావరణ పొరల సరైన క్రమాన్ని గుర్తించండి. పైకి వెళ్ళే కొద్దీ వాతావరణ పొరల యొక్క సరైన క్రమం అడిగారండి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఫస్ట్ ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మీసో ఆవరణం, థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం. భూమికి అత్యంత దగ్గరగా ట్రోపో ఆవరణం, ఆ పైన స్ట్రాటో, మీసో, థర్మో మరియు చివరిగా ఎక్సో ఆవరణం అనే ఉంటాయండి. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణం మీరు ఈరోజు ఏం ధరించాలో నిర్ణయిస్తుంది, కానీ శీతోష్ణ స్థితి మీ బీరువాలో ఎటువంటి బట్టలు ఉండాలో నిర్ణయిస్తుంది. ఈ వాక్యం దేనిని సూచిస్తుంది? ఆప్షన్ సి కరెక్ట్ అండి. వాతావరణం అనేది స్వల్పకాలిక మార్పులను, శీతోష్ణ స్థితి అనేది దీర్ఘకాలిక సగటు పరిస్థితులను సూచిస్తుందండి. వాతావరణం అనేది గంట గంటకు మారే స్వల్పకాలిక అంశం. శీతోష్ణ స్థితి అనేది 30 నుండి 35 ఏళ్ల పాటు ఉండే పరిస్థితుల యొక్క సగటు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మీసో ఆవరణంకు సంబంధించి తప్పుగా ఉన్న అంశాన్ని గుర్తించండి. ఇన్కరెక్ట్ అడిగారండి. ఇక్కడ వాతావరణంలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు ఇక్కడే ఉంటాయి. నాక్టిలుసెంట్ మేఘాలు ఇక్కడ ఏర్పడతాయి. ఓజోన్ పొర ఈ ఆవరణంలోనే కేంద్రీకృతమై ఉంటుంది. భూమికి మరియు అంతరిక్షానికి మధ్య సరిహద్దుగా భావించే కార్మాన్ రేఖ దీని పై భాగంలో ఉంటుంది. ఇక్కడ సరికానిది వచ్చి ఆప్షన్ సి అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. వాతావరణంలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు ఎక్కడ ఉంటాయంటే మీసో ఆవరణంలో ఉంటాయి. నాక్టిలుసెంట్ మేఘాలు ఎక్కడ ఏర్పడతాయంటే మీసో ఆవరణంలో ఏర్పడతాయి. భూమి మరియు అంతరిక్షానికి మధ్య సరిహద్దుగా భావించే కార్మాన్ రేఖ అనేది ఈ మీసో ఆవరణం యొక్క పై భాగంలో ఉంటుందంటండి. ఓజోన్ పొర అనేది స్ట్రాటో ఆవరణంలో 15 నుంచి 35 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. సో మీసో ఆవరణంలో కాదండి. సో సి స్టేట్మెంట్ అనేది రాంగ్. కార్మాన్ రేఖ అనేది థర్మో ఆవరణం వద్ద సరిహద్దుగా ఉంటుందట. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరిగ్గా జతపరచబడిన జంటను గుర్తించండి. కరెక్ట్ పేరు అడిగారండి. ఆప్షన్ సి కరెక్ట్ అండి. ట్రోపోపాజ్ ట్రోపో మరియు స్ట్రాటో మధ్య పరివర్తన మండలం. రిమైనింగ్ అన్ని రాంగ్ అండి. ఎందుకు రాంగ్ అంటే మెటియోరాలజీ అంటే వాతావరణ అధ్యయనం, క్లైమేటాలజీ అంటే శీతోష్ణ స్థితి అధ్యయనం. ఈ రెండు ఆపోజిట్లో ఉన్నాయండి. ఇక్కడ మెటియోరాలజీ అంటే వాతావరణ అధ్యయనం, క్లైమేటాలజీ అంటే శీతోష్ణ స్థితి అధ్యయనం. ట్రోపోపాజ్ అంటే ట్రోపో మరియు స్ట్రాటో మధ్య పరివర్తన మండలం.
జెట్ స్ట్రీమ్స్ అనేది ట్రోపోపాజ్ వద్ద వీస్తాయంటండి ఇవి. నెక్స్ట్ క్వశ్చన్, స్ట్రాటో ఆవరణంలో ఎత్తుకెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి? ప్రధాన కారణం ఓజోన్ పొర యువి కిరణాలను గ్రహించి ఉష్ణశక్తిగా మార్చడం అండి. స్ట్రాటో ఆవరణంలోని ఓజోన్ పొర సూర్యుని నుండి వచ్చే ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలను గ్రహించి వాటిని ఉష్ణ శక్తిగా మారుస్తుంది. అందుకే ఇక్కడ ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సౌర స్థిరాంకం గురించి క్రింది ప్రకటనలను గమనించండి. వాతావరణం పై భాగంలో సూర్యకిరణాలకు లంబంగా ఉన్న ఒక ప్రమాణ వైశాల్యంపై విస్తరించే శక్తి ఉంది. ఒక ప్రమాణ వైశాల్యంపై ప్రసరించే శక్తి ఉంది. దీని విలువ సుమారు 1.94 క్యాలరీలు ఉంటుంది. సూర్యుని ఉపరితలంపై ఉండే సన్ స్పాట్స్ వల్ల ఈ విలువలో స్వల్ప వ్యత్యాసాలు వస్తాయి. సరైన సమాధానం ఎంచుకోండి. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. వాతావరణం పై భాగంలో సూర్యకిరణాలకు లంబంగా ఉన్న ఒక ప్రమాణ వైశాల్యంపై ప్రసరించే శక్తి అనేది ఉంటుందంట. నెక్స్ట్, దీని విలువ సుమారు 1.94 క్యాలరీలు. సూర్యుని ఉపరితలంపై ఉండే సన్ స్పాట్స్ వల్ల ఈ విలువలో స్వల్ప వ్యత్యాసాలనే వస్తాయంటండి. సౌర స్థిరాంకం నిర్వచనం మరియు దాని విలువ, సో బోత్ ఆర్ కరెక్టు. ఇది స్థిరాంకం అని పిలువబడినప్పటికీ సూర్యునిలోని మార్పులు మరియు భూమి సూర్యుని మధ్య దూరం వల్ల మారుతూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యపుటాన్ని ప్రభావితం చేసే అంశాలు మరియు వాటి ప్రభావాలను జతపరచము. కారకాలు: పరిహేలి, అపహేలి, ఆల్బిడో, భూ అక్షం వంగి ఉండటం. ప్రభావాలు: సూర్యపుటం పంపిణీలో మార్పు. జనవరి 3 సూర్యపుటం 7% ఎక్కువ, జూలై 4 సూర్యపుటం తక్కువ. ఉపరితల పరావర్తన సామర్థ్యం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B3, C4, D1. పరిహేలి జనవరి 3 సూర్యపుటం 7% ఎక్కువ, అపహేలి జూలై 4 సూర్యపుటం తక్కువ. ఆల్బిడో ఉపరితల పరావర్తన సామర్థ్యం. భూ అక్షం వంగి ఉండటం. సూర్యపుటం పంపిణీలో మార్పు. జనవరి 3న భూమి సూర్యునికి దగ్గరగా ఉండడం వల్ల 7% ఎక్కువ శక్తి లభిస్తుంది. ఇది పరిహేలిలో జరుగుతుంది. అపహేలి అంటే జూలై 4న భూమి దూరంగా ఉండడం వల్ల తక్కువ శక్తి లభిస్తుంది. ఆల్బిడో అంటే ఉపరితలంపై ఆధారపడి వెనక్కి పరావర్తనం చెందే శక్తిని సూచిస్తుందట. భూ అక్షం అనేది 66.5 డిగ్రీలు వంగి ఉండడం వల్ల వివిధ కాలాల్లో సూర్యపుట పంపిణీ అనేది మారుతుంటుందటండి. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణం సూర్యుని నుండి వచ్చే లఘు తరంగాల కంటే భూమి నుండి వెలువడే దీర్ఘ తరంగాల ద్వారానే అత్యధికంగా వేడెక్కుతుంది. వాతావరణంలోని గ్రీన్హౌస్ వాయువులు భూమి వదిలే దీర్ఘ తరంగాలను అడ్డుకొని తిరిగి భూమి వైపు పంపిస్తాయి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. భూమి నుండి వెలువడే దీర్ఘ తరంగాలను గ్రీన్హౌస్ వాయువులు గ్రహించడం వల్లనే వాతావరణం అనేది వేడెక్కుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భూమి యొక్క ఉష్ణ బడ్జెట్ ప్రకారం సూర్యుని నుండి వచ్చే 100 యూనిట్ల శక్తిలో ఎంత శాతం శక్తి భూమిని వేడెక్కించకుండానే అంతరిక్షంలోకి వెళ్ళిపోతుంది? దీనిని ఆల్బిడో అని కూడా అంటారంట అండి. భూమి యొక్క ఉష్ణ బడ్జెట్ ప్రకారం సూర్యుని నుండి వచ్చే 100 యూనిట్ల శక్తిలో ఎంత శాతం శక్తి భూమిని వేడెక్కించకుండానే అంతరిక్షంలోకి వెళ్ళిపోతుంది అంటే 35 యూనిట్లు అండి. 35 యూనిట్ల శక్తి మేఘాలు, మంచు మరియు వాతావరణం ద్వారా భూమిని తాకకుండానే తిరిగి వెళ్ళిపోతుంది. సో దీనినే ఆల్బిడో అని కూడా అంటారంట. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా గరిష్ట ఉష్ణోగ్రత మధ్యాహ్నం 12 గంటలకు కాకుండా మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల మధ్య నమోదు కావడానికి గల కారణం ఏమిటి? కారణం వచ్చి టైం ల్యాగ్ అండి. టైం ల్యాగ్ వల్ల భూమి మరియు దానిపై గల పూర్తిగా వేడెక్కడానికి సమయం పడుతుంది. దానిపై గాలి పూర్తిగా వేడెక్కడానికి సమయం పడుతుంది. ఈ కాలయాపన వల్ల భూమి మరియు దానిపై గాలి పూర్తిగా వేడెక్కడానికి సమయం పడుతుందంటండి. 12 గంటల వరకు భూమి వేడిని గ్రహిస్తూనే ఉంటుంది. ఆ తర్వాత భూమి విడుదల చేసే వేడి సూర్యుని నుండి వచ్చే వేడి కంటే ఎక్కువగా మారి గాలిని పూర్తిగా వేడెక్కించడానికి సమయం అనేది పడుతుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భూమి నుండి వెలువడే 51 యూనిట్ల శక్తి తిరిగి వాతావరణానికి చేరే మార్గాలకు సంబంధించి తప్పుగా ఉన్న జతను గుర్తించండి. ప్రత్యక్ష వికిరణం 17 యూనిట్లు, బాష్పీభవన గుప్త ఉష్ణం 19 యూనిట్లు, ఉష్ణ సంవహం మరియు ఉద్గారం 9 యూనిట్లు, వాతావరణం నేరుగా గ్రహించే సౌరశక్తి 51 యూనిట్లు. ఇక్కడ తప్పుగా ఉన్న జతను గుర్తించమన్నారండి. సో ఆప్షన్ డి ఈజ్ రాంగ్ ఆన్సర్. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ప్రత్యక్ష వికిరణం 17 యూనిట్ల శక్తిని తీసుకుంటుంది. బాష్పీభవన గుప్త ఉష్ణం 19 యూనిట్లు,
నెక్స్ట్ ఉష్ణ సంవహం మరియు ఉద్గారం 9 యూనిట్లు. వాతావరణం నేరుగా గ్రహించేది కేవలం 14 యూనిట్లు మాత్రమే అండి. కానీ ఇక్కడ ఆప్షన్ డీలో ఏమన్నారు, 51 యూనిట్లు అన్నారు. సో రాంగ్ అండి. 51 యూనిట్లు అనేది భూమి ఉపరితలం గ్రహించే శక్తి అండి. భూమి యొక్క ఉపరితలం గ్రహించే శక్తి 51 యూనిట్లు. వాతావరణం నేరుగా గ్రహించే సౌరశక్తి అయితే 14 యూనిట్లు అండి. నెక్స్ట్ క్వశ్చన్, వార్షిక ఉష్ణోగ్రత వ్యాప్తి గురించి క్రింది వాటిలో సరికానిది ఏది? ఒక సంవత్సరంలో నమోదైన అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతల మధ్య తేడా ఇది. సముద్ర తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రత వ్యాప్తి తక్కువగా ఉంటుంది. హైదరాబాద్, ఢిల్లీ వంటి కాంటినెంటల్ క్లైమేట్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. నీరు త్వరగా వేడెక్కి త్వరగా చల్లబడుతుంది. అందుకే తీర ప్రాంతాల్లో వ్యాప్తి ఎక్కువ. ఇక్కడ సరికానిది అడిగారండి. సో ఆప్షన్ డి ఈజ్ రాంగ్ ఆన్సర్. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ఒక సంవత్సరంలో నమోదైన అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతల మధ్య తేడా అనేది వార్షిక ఉష్ణోగ్రత వ్యాప్తికి గల కారణం అండి. సముద్ర తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రత వ్యాప్తి అనేది తక్కువగా ఉంటుందంట. హైదరాబాద్, ఢిల్లీ వంటి కాంటినెంటల్ క్లైమేట్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత వ్యాప్తి ఎక్కువగా ఉంటుందండి. నేల త్వరగా వేడెక్కి త్వరగా చల్లబడుతుంది. సో నీరు వేడెక్కడానికి మరియు చల్లబడడానికి ఎక్కువ సమయం పడుతుంది. స్టేట్మెంట్లు ఏమన్నారు, త్వరగా వేడెక్కి త్వరగా చల్లబడుతుంది అన్నారు. కానీ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి నీరు వేడెక్కడానికి మరియు చల్లబడడానికి ఎక్కువ సమయం పడుతుందంటండి. అందుకే తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉండి వ్యాప్తి అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉష్ణోగ్రతను కొలిచే పరికరాలు మరియు వాటి ఉపయోగాలను జతపరచుము. పరికరాలు 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం, థర్మోగ్రాఫు, పైరోమీటరు, థర్మామీటరు. ఉపయోగాలు, వారం రోజుల ఉష్ణోగ్రతను గ్రాఫ్పై గీస్తుంది. అతి తక్కువ ఉష్ణోగ్రతలను కొలుస్తుంది. ఒక రోజులోని గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు, సాధారణ ఉష్ణోగ్రతను కొలిచే సాధనం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A3, B1, C2, D4. 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం అనేది ఒక రోజులోని గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతల గురించి తెలియజేస్తుందట. థర్మోగ్రాఫ్ అనేది వారం రోజుల ఉష్ణోగ్రతను గ్రాఫ్పై గీస్తుందంట. పైరోమీటర్ అనేది అతి ఎక్కువ ఉష్ణోగ్రతను కొలుస్తుందంట. థర్మామీటర్ అనేది సాధారణ ఉష్ణోగ్రతను కొలిచే సాధనం అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఉష్ణోగ్రత స్కేళ్లకు సంబంధించి క్రింది ప్రకటనలలో సరైనవి ఇవి. కెల్విన్ స్కేల్లో నీటి ఘనీభవన స్థానం 273 కెల్విన్లు. ఫారెన్హీట్ స్కేల్లో నీటి మరిగే స్థానం 212 డిగ్రీల ఫారెన్హీటు. 0 డిగ్రీస్ కెల్విన్ను అబ్జల్యూట్ జీరో లేదా పరమశూన్యం అని పిలుస్తారు. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. ఉష్ణోగ్రత స్కేళ్లకు సంబంధించి సరైనవి అడిగారు. కెల్విన్ స్కేల్లోని నీటి ఘనీభవన స్థానం అనేది 273 కెల్విన్లు ఉంటుంది. ఫారెన్హీట్ స్కేల్లో నీటి మరిగే స్థానం అనేది 212 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది. నెక్స్ట్ 0 కెల్విన్ను అబ్జల్యూట్ జీరో అని కూడా పిలుస్తారంటండి, పరమశూన్యం అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎడారి ప్రాంతాలలో దినసరి ఉష్ణోగ్రత వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎడారులలో మేఘాలు ఉండవు కాబట్టి పగలు సూర్యుడు నేరుగా కాలుస్తాడు, రాత్రి వేడి అంతా ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. బోత్ ఆర్ కరెక్ట్ అండి. మేఘాలు లేకపోవడం వల్ల ఎడారులలో పగటి వేడికి రాత్రి చలికి మధ్య భారీ తేడా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఖగోష్ణ భూమధ్య రేఖకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఇది. ఇది భౌగోళిక భూమధ్య రేఖ వలె స్థిరంగా ఉంటుంది. ఇది ఎక్కువ దక్షిణార్ధ గోళంలోనే కనిపిస్తుంది. సూర్యుని గమనాన్ని బట్టి ఇది ఉత్తరానికి లేదా దక్షిణానికి మారుతుంది. ఉత్తరార్ధ గోళంలో జలభాగం ఎక్కువగా ఉండడం వల్ల ఇది అక్కడే ఉంటుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. సూర్యుని గమనాన్ని బట్టి ఇది ఉత్తరానికి లేదా దక్షిణానికి మారుతుంది. ఏదండి? ఖగోష్ణ భూమధ్య రేఖ. థర్మల్ ఈక్వేటర్ అనేది గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలను కలిపే రేఖ. ఇది ఋతువులను బట్టి స్థానాన్ని మార్చుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ క్షీణత రేటు ప్రకారం వాతావరణంలో ప్రతి 165 మీటర్ల ఎత్తుకు ఉష్ణోగ్రత ఎంత తగ్గుతుంది అంటే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది తగ్గుతుందండి. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇదే వీడియోలో, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో డిస్కస్ చేసామండి. వాతావరణంలో పైకి వెళ్ళే కొద్దీ ప్రతి 165 మీటర్లకు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా ప్రతి 1 కిలోమీటర్కు 6.4 డిగ్రీ సెంటీగ్రేడ్ చొప్పున ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి నెలలో అంటే శీతాకాలంలో ఉత్తరార్ధగోళంలో సమోష్ణ రేఖలు ఐసోథర్మ్స్ పరివర్తన గురించి సరికాని ప్రకటనను గుర్తించండి. సరికానిది అడిగారండి. సమోష్ణ రేఖలు ఖండాలపై లేదా నేలపై భూమధ్య రేఖ వైపుకు వంగి ఉంటాయి. సమోష్ణ రేఖలు సముద్రాలపై ధృవాల వైపుకు వంగి ఉంటాయి. దక్షిణార్ధగోళం కంటే ఉత్తరార్ధగోళంలో ఈ రేఖలు క్రమంగా అక్షాంశాలకు సమాంతరంగా ఉంటాయి. అతి శీతల కేంద్రాలు సైబీరియా మరియు గ్రీన్లాండ్లో ఉంటాయి.
ఆప్షన్ సి అనేది రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. సమోష్ణ రేఖలు ఖండాలపై భూమధ్య రేఖ వైపు వంగి ఉంటాయి. సమోష్ణ రేఖలు సముద్రాలపై ధృవాల వైపుకు వంగి ఉంటాయి. అతి శీతల కేంద్రాలు సైబీరియా మరియు గ్రీన్లాండ్లో ఉంటాయి. దక్షిణార్ధగోళంలో జలభాగం ఎక్కువ కాబట్టి అక్కడ రేఖలు క్రమంగా ఉంటాయి. ఉత్తరార్ధగోళంలో భూభాగం ఎక్కువ కాబట్టి రేఖలు అక్రమంగా అంటే ఇర్రెగ్యులర్గా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, పర్వతలోయ విలోహం జరిగినప్పుడు అత్యంత చల్లని గాలి ఎక్కడ పేరుకుపోతుంది? పర్వతలోయ విలోహం ఎయిర్ డ్రైనేజ్ అనేది జరిగినప్పుడు అత్యంత చల్లని గాలి ఎక్కడ పేరుకుపోతుంది అంటే లోయ అడుగు భాగంలో అండి. రాత్రిపూట పర్వతాలపై ఉండే చల్లని గాలి బరువై లోయ అడుగుకు దిగుతుంది. దీనివల్ల లోయ అడుగున విపరీతమైన చలి అనేది ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్బిడో సామర్థ్యానికి సంబంధించి సరిగ్గా జతపరచబడిన దానిని ఎంచుకోండి. కరెక్ట్ పేరు అడిగారండి. హిమానీ నదాలు 80 to 95%, అడవులు 35 to 45%, పొడి ఇసుక 14 to 20%. ఆప్షనే కరెక్ట్ అండి. హిమానీ నదాలు మంచు అనేది 80 to 95% అనేది ఉంటుందటండి. మంచు ప్రాంతాలకు అత్యధికంగా 80 to 95% ఆల్బిడో ఉంటుంది. అడవులకు 14 to 20% అనేది ఉంటుందండి అడవులకి, కానీ ఇక్కడ ఆపోజిట్లో ఇచ్చారు. పొడి ఇసుకకు 35 to 45% ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు వెళ్ళేటప్పుడు హిమరేఖ ఎత్తులో వచ్చే మార్పునకు గుర్తించండి. ఎత్తులో వచ్చే మార్పును గుర్తించమన్నారండి. 5000 మీటర్లు ఫస్ట్, తర్వాత 2700 మీటర్లు, తర్వాత 900 మీటర్లు. భూమధ్య రేఖ వద్ద వేడి ఎక్కువ కాబట్టి మంచు చాలా ఎత్తులో ఉంటుంది. ధృవాల వద్ద చలి ఎక్కువ కాబట్టి తక్కువ ఎత్తులోనే మంచు కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, బ్రెజిల్లో కాఫీ తోటలను లోయ అడుగున కాకుండా కొండవాళ్ళల్లో సాగు చేయడానికి ప్రధాన కారణం ఏమిటి? ఉష్ణోగ్రత విలోమం వల్ల లోయ అడుగున ఏర్పడే అతి చల్లని గాలి నుండి రక్షించడానికండి. ఉష్ణోగ్రత విలోమం వల్ల లోయ అడుగున ఏర్పడే అతి చల్లని గాలి నుండి రక్షించడానికి ఈ కొండవాళ్ళల్లో సాగు చేస్తారంటండి. రాత్రిపూట లోయ అడుగున ఉష్ణోగ్రత విలోమం వల్ల చలిగాలి పేరుకుపోతుంది. ఇది తోటలకు దెబ్బతీస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాయుపీడనం గురించి క్రింది ప్రకటనలను గమనించండి. సముద్ర మట్టం మీద సగటు వాయుపీడనం 1013.25 మిల్లీబార్లు. ఎత్తు పెరిగే కొద్దీ వాయుపీడనం పెరుగుతుంది. వాతావరణంలోని మొత్తం పీడనంలో సగం కేవలం మొదటి 5.5 కిలోమీటర్ల ఎత్తులోనే ఉంటుంది. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 103 ఆర్ కరెక్ట్ అండి. సముద్ర మట్టం వద్ద సగటు వాయుపీడనం 1013.25 మిల్లీబార్లు ఉంటుందంట. వాతావరణంలోని మొత్తం పీడనంలో సగం కేవలం మొదటి 5.5 కిలోమీటర్ల ఎత్తులోనే ఉంటుందంటండి. సముద్ర మట్టం వద్ద సగటు పీడనం 1013.25 మిల్లీ బార్లు. నెక్స్ట్, ఎత్తు పెరిగే కొద్దీ వాయుపీడనం అనేది తగ్గుతుందండి, పెరగదు. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ ఆన్సర్. గాలి భూమికి దగ్గరగా సాంద్రత కలిగి ఉండడం వల్ల మొదటి 18,000 అడుగుల్లోనే సగం పీడనం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పీడన మండలాలు మరియు వాటి అక్షాంశ వ్యాప్తిని జతపరచము. పీడన మండలాలు: భూమధ్య రేఖ అల్పపీడన మండలం, ఉప అయనరేఖ అధిక పీడన మండలం, ఉపధ్రువ అల్పపీడన మండలం, ధ్రువ అధిక పీడన మండలం. అక్షాంశాలు: 25 డిగ్రీల నుండి 35 డిగ్రీల నార్త్ అండ్ సౌత్, 0 డిగ్రీల నుండి 10 డిగ్రీల నార్త్ అండ్ సౌత్, 80 డిగ్రీల నుండి 90 డిగ్రీల నార్త్ అండ్ సౌత్, 55 డిగ్రీల నుండి 65 డిగ్రీల నార్త్ అండ్ సౌత్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B1, C4, D3. భూమధ్య రేఖ అల్పపీడన మండలం అనేది 0 నుండి 10 డిగ్రీల నార్త్ అండ్ సౌత్. ఉప అయనరేఖ అధిక పీడన మండలం అనేది 25 నుండి 35 డిగ్రీల నార్త్ అండ్ సౌత్. ఉపధ్రువ అల్పపీడన మండలం అనేది 55 నుండి 65 డిగ్రీల నార్త్ అండ్ సౌత్. ధ్రువ అధిక పీడన మండలం అనేది 80 నుండి 90 డిగ్రీల నార్త్ అండ్ సౌత్. పీడన మండలాల అక్షాంశ వ్యాప్తి ప్రకారం ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భూమధ్య రేఖ వద్ద సుడిగుండాలు లేదా చక్రవాతాలు ఏర్పడవు. భూమధ్య రేఖ వద్ద కొరియాలిస్ బలం శూన్యం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. అసర్షన్ అండ్ రీజన్. భూమధ్య రేఖ వద్ద సుడిగుండాలు లేదా చక్రవాతాలను ఏర్పడవు. భూమధ్య రేఖ వద్ద కొరియాలిస్ బలం అనేది శూన్యం. కొరియాలిస్ బలం లేకపోవడం వల్ల గాలి వలయాకారంలో తిరగదు, కాబట్టి చక్రవాతాలు భూమధ్య రేఖ వద్ద ఏర్పడవు. నెక్స్ట్ క్వశ్చన్, పవనాల రకాలు మరియు వాటి ఉదాహరణలను సరిగ్గా గుర్తించండి. ప్రాథమిక ప్రసరణ వ్యాపార పవనాలు, ద్వితీయ ప్రసరణ స్థానిక గాలులు లు,
ద్వితీయ ప్రసరణ ఋతుపవనాలు. ఓన్లీ వన్ మాత్రమే కరెక్ట్ అండి. పవన రకాలు వాటికి ఉదాహరణలకు సంబంధించి ప్రాథమిక ప్రసరణ వ్యాపార పవనాలు. సెకండ్ అండ్ థర్డ్ ఆర్ ఇన్కరెక్ట్ అండి. ఎందుకు అంటే ఋతుపవనాలు అనేవి ద్వితీయ ప్రసరణకి కిందకు వస్తాయంట. లూ వంటి స్థానిక గాలులు తృతీయ ప్రసరణ కిందకు వస్తాయండి. ఇక్కడ రెండు ఆపోజిట్లో ఉన్నాయండి. నెక్స్ట్ క్వశ్చన్, గుర్రపు అక్షాంశాల వద్ద వాతావరణం పొడిగా ఉండి ప్రపంచంలోని ప్రధాన ఎడారులు అక్కడే ఏర్పడడానికి ప్రధాన కారణం ఏమిటి? ప్రధాన కారణం వచ్చేటప్పటికి ఇక్కడ గాలి కిందకు దిగడం వల్ల అధిక పీడనం అనేది ఏర్పడుతుందండి. ఉపాయన రేఖ అధిక పీడన మండలం వద్ద గాలికి కిందకు దిగడం వల్ల ప్రతి చక్రవాత పరిస్థితులు ఏర్పడి వాతావరణం పొడిగా మారుతుంది. ఇది ఎడారుల ఏర్పాటుకు దారితీస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణార్ధగోళంలో పశ్చిమ పవనాల వేగం పెరగడం వల్ల వాటిని పిలిచే పేర్ల సరైన క్రమాన్ని అక్షాంశాల ఆధారంగా 40 డిగ్రీల నుండి 60 డిగ్రీల వరకు గుర్తించండి. దక్షిణార్ధగోళంలో పశ్చిమ పవనాల వేగం పెరగడం వల్ల వాటిని పిలిచే పేర్ల సరైన క్రమాన్ని అక్షాంశాల ఆధారంగా 40 డిగ్రీల నుండి 60 డిగ్రీల వరకు గుర్తించండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. రోరింగ్ 40s, ఫ్యూరియస్ 50s, ష్రీకింగ్ 60s. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 40 డిగ్రీల సౌత్ వద్ద రోరింగ్ 40s, 50 డిగ్రీ సౌత్ వద్ద ఫ్యూరియస్ 50s, 60 డిగ్రీ సౌత్ వద్ద ష్రీకింగ్ 60s అని పిలుస్తారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, పవన దిశకు సంబంధించి నియమాలు మరియు వాటిని ప్రతిపాదించిన వారిని జతపరచము. నియమాలు: కొరియాలిస్ ప్రభావం, ఫెరల్ నియమం, బైస్ బ్యాలెట్ నియమం, త్రివలయ ప్రసరణలో మొదటి వలయం. శాస్త్రవేత్తలు: విలియం ఫెరల్, బైస్ బ్యాలెట్, జీజీ కొరియాలిస్, జి హడ్లీ. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A3, B1, C2, D4. కొరియాలిస్ ప్రభావం జీజీ కొరియాలిస్, ఫెరల్ నియమం విలియం ఫెరల్, బైస్ బ్యాలెట్ నియమం బైస్ బ్యాలెట్, త్రివలయ ప్రసరణలో మొదటి వలయం జి హడ్లీ. నెక్స్ట్ క్వశ్చన్, జియోస్ట్రోపిక్ పవనంకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఇది. ఇది భూ ఉపరితలానికి ఆనుకొని వీస్తుంది. ఇది ఐసోబార్లకు లంబంగా వీస్తుంది. ఉపరితల ఘర్షణ లేని చోట ఇది ఐసోబార్లకు సమాంతరంగా వీస్తుంది. ఇది కేవలం ధ్రువ ప్రాంతాల్లోనే కనిపిస్తుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అండి. ఉపరితల ఘర్షణ లేని చోట ఇది ఐసోబార్లకు సమాంతరంగా వీస్తుంది. ఏదండి? జియోస్ట్రోపిక్ పవనం, జియోస్ట్రోపిక్ వైండ్. భూమికి 600 మీటర్ల పైన ఘర్షణ లేని చోట పీడన ప్రవణత మరియు కొరియాలిస్ బలం సమానమైన గాలి ఐసోబార్లకు సమాంతరంగా ప్రవహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మెడిటేరియన్ శీతోష్ణ స్థితిలో శీతాకాలంలో వర్షపాతం సంభవించడానికి ప్రధాన కారణం ఏమిటి? ప్రధాన కారణం వచ్చేటప్పటికి పవన మండలాలు దక్షిణానికి జరగడం వల్ల పశ్చిమ పవనాలు అనేవి ఈ ప్రాంతంలోకి ప్రవేశించడం అండి. శీతాకాలంలో పవన మండలాలు కదలడం వల్ల మెడిటేరియన్ ప్రాంతాలు పశ్చిమ పవనాల ప్రభావంలోకి వచ్చి సముద్రం నుండి వచ్చే తేమ వల్ల వర్షం అనేది పొందుతుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కొరియాలిస్ బలం గురించి తప్పుగా ఉన్న అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ బి ఈజ్ ఇన్కరెక్ట్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ఇది భూభ్రమణం వల్ల ఏర్పడే మిథ్యా బలం. దీనివల్ల గాలులు ఉత్తరార్ధగోళంలో కుడివైపునకు మల్లుతాయి. గాలి వేగం ఎంత ఎక్కువగా ఉంటే విచలనం అంత ఎక్కువగా ఉంటుంది. ఆల్ ఆర్ కరెక్ట్ అండి ఎక్సెప్ట్ బి స్టేట్మెంట్. కొరియాలిస్ బలం అనేది దిశను మాత్రమే మారుస్తుందండి, వేగాన్ని మార్చదండి. నెక్స్ట్ క్వశ్చన్, ఋతుపవనాల ఆవిర్భావ సిద్ధాంతాలు మరియు వాటిని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలను జతపరచుము. సిద్ధాంతాలు: సాంప్రదాయ సిద్ధాంతం, గమన సిద్ధాంతం, జెట్ స్ట్రీమ్ సిద్ధాంతం. శాస్త్రవేత్తలు: పి కోటేశ్వరం మరియు ఈయనే ఎడ్మండ్ హాలీ, ఫ్లోన్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B3, C1. సాంప్రదాయ సిద్ధాంతం ఎడ్మండ్ హాలీ, గమన సిద్ధాంతం ఫ్లోను, జెట్ స్ట్రీమ్ సిద్ధాంతం పి కోటేశ్వరం అండ్ ఈయనే. ఎడ్మండ్ హాలీ భూమి జలభాగాలు వేడెక్కడంలో తేడాల వల్ల ఋతుపవనాలు ఏర్పడతాయని చెప్పారంట. ఫ్లోను ITCZ కదలికపై ఆధారపడి ఋతుపవనాలు ఏర్పడతాయని వివరించారు. నెక్స్ట్ పి కోటేశ్వరం జెట్ స్ట్రీమ్స్ పాత్రను వివరించారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, నైరుతి ఋతుపవనాల రాకలో జెట్ స్ట్రీమ్స్ పాత్ర గురించి క్రింది ప్రకటనలను గమనించండి. శీతాకాలంలో ఉష్ణమండల పశ్చిమ జెట్ స్ట్రీమ్స్ హిమాలయాలకు దక్షిణంగా ప్రవహిస్తుంది. నైరుతి ఋతుపవనాలు ప్రారంభం కావాలంటే STWG అంటే
ఎస్టీడబ్ల్యూజీ హిమాలయాలను దాటి ఉత్తరానికి టిబెట్ వైపు మళ్ళాలి. తూర్పు మండల తూర్పు జెట్ స్ట్రీమ్ నైరుతి ఋతుపవనాలను బలహీనపరుస్తుంది. ఎస్టీడబ్ల్యూజీ అంటే ఉప ఉష్ణమండల పశ్చిమ జెట్ స్ట్రీమ్ అండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. ఉష్ణమండల తూర్పు జెట్ స్ట్రీము ఋతుపవనాలకు బలహీనపరచదు, బదులుగా ఇవి భారతదేశం వైపు బలంగా వీచడానికి ఇంజన్లా పనిచేస్తుంది. సో ఆప్షన్ 3 అనేది రాంగ్ ఆన్సర్ అండి. ఇక్కడేమన్నారు, ఋతుపవనాలు బలహీనపరుస్తుంది అన్నారు. ఇది బలహీనపరచదు, దానికి బదులుగా భారతదేశం వైపు బలంగా వీచడానికి ఇంజన్లా పనిచేస్తుందంటండి. ఏది? తూర్పు జెట్ స్ట్రీమ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్నినో సంభవించిన సంవత్సరాల్లో భారతదేశంలో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఎల్నినో వల్ల పసిఫిక్ మహాసముద్రంలోని వాకర్ చక్రం బలహీనపడి భారతదేశానికి చేరాల్సిన తేమతో కూడిన గాలులు తగ్గుతాయి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. ఎల్నినో వల్ల తూర్పు పసిఫిక్ వేడెక్కి వాతావరణ ప్రసరణ మారిపోతుంది. ఇది భారత ఋతుపవనాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఓషన్ డైపోల్కు సంబంధించి క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. ఇండియన్ ఓషన్ డైపోల్ సంబంధించి పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్, నెగిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్. ఉష్ణోగ్రత స్థితి పశ్చిమ హిందూ మహాసముద్రం వేడి, పశ్చిమ హిందూ మహాసముద్రం చల్లని. నెక్స్ట్ భారతదేశంపై ప్రభావం అత్యధిక వర్షాలు, కరువు లేదా తక్కువ వర్షాలు. బోత్ ఆర్ కరెక్ట్ అండి. పాజిటివ్ ఓషన్ డైపోల్ భారతదేశానికి సానుకూలమైనది, నెగిటివ్ ఓషన్ డైపోల్ అనేది ప్రతికూలమైనది. నెక్స్ట్ క్వశ్చన్, స్నో ఈటర్ మరియు డాక్టర్ వైన్స్ అని వరుసగా ఏ స్థానిక పవనాలను పిలుస్తారు? ఏ స్థానిక పవనాలను పిలుస్తారు అంటే చినుక్ మరియు హర్మట్టన్ అండి. చినుక్ మంచును కరిగిస్తుంది కాబట్టి స్నో ఈటర్ అని, హర్మన్ గినియా తీరంలో ఉపశమనాన్ని ఇస్తుందంటండి, కాబట్టి డాక్టర్ విండ్స్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉపస్థానిక పవనాలు మరియు అవి వీచే ప్రాంతాలను జతపరచుము. పవనాలు, ప్రాంతాలు. లు, ఫోన్, సిరోకో, కామ్సిన్. ప్రాంతాలు ఈజిప్టు, సహారా నుండి ఇటలీ, ఉత్తర భారతదేశం, ఆల్ప్స్ పర్వతాలు, స్విట్జర్లాండ్. ఆప్షనే కరెక్ట్ అండి. లు అంటే ఉత్తర భారతదేశ ప్రాంతంలో ఉంది. ఫోన్ ఆల్ప్స్ పర్వతాల దగ్గర వీస్తుంది. సిరోకో సహారా నుండి ఇటలీ, కామ్సిన్ ఈజిప్ట్. సిరోకో వల్ల ఇటలీలో రక్తం వర్షం కురుస్తుంది. కామ్సిన్ ఈజిప్టులో వీచే వేడి గాలి. క్రింది వాటిలో శీతల స్థానిక పవనం కానిదేది? శీతల స్థానిక పవనం కానిది వచ్చి సిరాకో అండి. ఒకవేళ ఈ శీతల స్థానిక పవనానికి సంబంధించింది ఒకవేళ అడిగితే మిస్ట్రల్, పాంపెరో, బ్లిజార్డ్ అండి. సిరాకో అనేది సహారా ఎడారి నుండి వచ్చే ఉష్ణపవనం. మిస్ట్రల్, పాంపెరో, బిజార్డ్ అన్ని శీతల పవనాలు. రాత్రిపూట పర్వత శిఖరాలు చల్లబడి బరువైన చల్లని గాలిలో లోయలోకి దిగడాన్ని ఏమంటారు అంటే కెటాబాటిక్ గాలులు అంటారండి. కెటాబాటిక్ గాలులు. లోయ నుండి పైకి వీచేవి అనాబాటిక్, పై నుండి లోయలోకి దిగేవి కెటాబాటిక్ గాలులు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వేసవి చివరిలో కురిసే వర్షాలు మరియు వాటి ప్రాంతీయ పేర్లకు సంబంధించి తప్పుగా ఉన్న జతను గుర్తించండి. తప్పు వచ్చేటప్పటికి ఆప్షన్ డి అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. కాల్ బైసాఖి పశ్చిమ బెంగాల్, చెర్రీ బ్లోజమ్స్ కర్ణాటక, మ్యాంగో షవర్స్ కేరళ మరియు ఆంధ్రప్రదేశ్. నార్వెస్టర్స్ అనేది తమిళనాడు అండి. నార్వెస్టర్స్ తమిళనాడు అనేది రాంగ్ ఆన్సర్ అండి. నార్వెస్టర్స్ అనేవి అస్సాం మరియు ఒడిస్సా ప్రాంతంలో వీచే గాలులు. సో తమిళనాడు కాదు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అద్భుతమైన వర్షపాతం నమోదు కావడానికి అనుకూలమైన పరిస్థితుల కలయిక ఏది? టిబెట్ పీఠభూమి వేడెక్కడం, లానినో స్థితి, పాజిటివ్ ఐఓడి. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ఐసోబార్లు మరియు పీడన ప్రవణతకు సంబంధించి క్రింది ప్రకటనలను గమనించండి. ఐసోబార్లు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటే అతి తక్కువ పీడన ప్రవణత సూచిస్తుంది. పీడన ప్రవణత ఎప్పుడు అధిక పీడనం నుండి అల్ప పీడనం వైపు ఉంటుంది. పీడన ప్రవణత ఐసోబార్లకు లంబంగా ఉంటుంది. ఆప్షన్ బి కరెక్ట్ అండి. 2 and 3 ఆర్ కరెక్ట్ ఎక్సెప్ట్ స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 1 అనేది ఎందుకు రాంగ్ అంటే ఐసోబార్లు దగ్గరగా ఉంటే అది తీవ్రమైన పీడన ప్రవణత సూచిస్తుంది.
అంటే గాలి వేగం అనేది ఎక్కువగా ఉంటుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, బ్యూఫోర్ట్ స్కేల్ దేనిని కొలవడానికి ఉపయోగిస్తారు? ఇది పవనాల వేగాన్ని కొలవడానికి ఉపయోగిస్తారండి. బ్యూఫోర్ట్ స్కేల్ అనేది పవనాల వేగాన్ని కొలవడానికి బ్యూఫోర్ట్ స్కేల్ను ఉపయోగిస్తారు. ఇది 0 నుండి 12 వరకు రీడింగులను కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ పీడన మండలాల స్వభావాన్ని జతపరచుము. పీడన మండలాలు: భూమధ్య రేఖ అల్పపీడనం, ఉప అయినరేఖ అధిక పీడనం, ఉపధ్రువ అల్పపీడనం, ధ్రువ అధిక పీడనం. ఉత్పత్తి రకం: గమన ప్రేరిత, ఉష్ణ ప్రేరిత, గమన ప్రేరిత. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B1, C4, D3. భూమధ్య రేఖ మరియు ధ్రువ మండలాలు ఉష్ణోగ్రత వల్ల, ఉపాయన రేఖ మరియు ఉపధ్రువ మండలాలు భూభ్రమణం లేదా గాలి కదలిక వల్ల ఏర్పడతాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎగువ వాతావరణంలో 9 నుండి 13 కిలోమీటర్ల ఎత్తులో అతివేగంగా వీచే గాలులను ఏమని పిలుస్తారు? జెట్ స్ట్రీమ్స్ అని పిలుస్తారండి. ఎక్కడ? ఎగువ వాతావరణంలో అంటే 9 నుండి 13 కిలోమీటర్ల ఎత్తులో అతివేగంగా వీచే గాలులని జెట్ స్ట్రీమ్స్ అని పిలుస్తారు. ట్రోపోస్ఫియర్ ఎగువ భాగంలో అతివేగంగా వీచే ఈ గాలులను ఋతుపవనాల రాకను ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఉష్ణోగ్రత విలోమం వల్ల కలిగే ప్రభావాలలో సరికానిది ఇది? సరికానిది ఆప్షన్ సి అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ఉష్ణోగ్రత విలోమం సంబంధించి కాలుష్య కారకాలు భూమికి దగ్గరగా పేరుకుపోయి స్మాగ్ ఏర్పడుతుందంట. విమానాల రాకపోకలకు ఆటంకం కలుగుతుంది. గాలి కదలికలు నిలిచిపోతాయి. ఇవన్నీ కరెక్ట్ అండి ఎక్సెప్ట్ సి స్టేట్మెంట్. ఉష్ణోగ్రత విలోమం వల్ల లోయలలో పేరుకుపోయే అతి చల్లని గాలి వల్ల పండ్ల తోటలు, కాఫీ తోటలు దెబ్బతింటాయండి. కానీ ఇక్కడ మేలు జరుగుతుంది అన్నాడు. సో అది రాంగ్ అండి, దెబ్బతింటాయి. సో అందుకే బ్రెజిల్లో కాఫీ తోటలను కొండవాళ్ళల్లో సాగు చేస్తారు. 50 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.